నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. వైసీపీ ఈరోజు జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినాన్ని ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైనటువంటి బొత్స సత్యనారాయణ గారు అస్వస్థతకు గురై కొంచెం హార్ట్ అటాక్ ఆ కైండ్ ఆఫ్ అలా వచ్చినట్టు కళ్ళు తిరిగి పడడం జరిగింది. ఆయన ఆల్మోస్ట్ కోలుకోవడం కూడా జరిగింది. కానీ ఇక్కడ చాలామంది దీన్ని కూడా తప్పుపడుతున్నారు. ఇది పొలిటికల్ స్టంట్ అంటున్నారు, డ్రామా అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో చర్చించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఒక వ్యక్తి తాలూకు ఆరోగ్యాన్ని కూడా వీళ్ళు ఇలా రాజకీయమే, ఇది కూడా రాజకీయమే అనేంతలా అయిపోయిందంటే ఏంటి సార్ పరిస్థితి? అంటే ఒక నిరసన కార్యక్రమానికి హాజరయ్యాడు ఆయన. ఈరోజు వెన్నుపోటు దినంగా జరుపుకుంటున్నారు. ఆ వెన్నుపోటు దినం సందర్భంగా ఆయన ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆయన కొంత చిన్న అనారోగ్యం ఉంది ఆయనకి. అలా కూర్చుండిపోవటం అనే దాని మీద ఒక స్పెక్యులేషన్ మొదలుపెట్టేశారు మార్కెట్లో, ఆయనకి గుండెపోటు వచ్చింది అని. కానీ ఆయనే వివరణ ఇచ్చుకున్నాడు, అదేం కాదు, నేను బాగానే ఉన్నాను, కాకపోతే చిన్న ఇది వచ్చింది, ప్రాబ్లం వచ్చిన మాట వాస్తవమే. కాకపోతే మీరు చెప్తున్నటువంటి బయట ప్రచారం జరుగుతున్నటువంటి స్థాయి అనారోగ్యం అయితే కాదు ఇది. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా ప్రచారం జరుగుతోంది అన్న టోన్లో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ వివరణ కూడా వచ్చేసింది ప్రపంచం ముందుకి. అదే సోషల్ మీడియా త్రూ, సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చేసింది వార్త. కానీ ఒక ప్రోగ్రాంలో భాగంగా, అంటే ఆయనకి ఏదో అనారోగ్యం రాగానే అయిపోయింది బొత్స పని అన్న టోన్లో బయటకి వార్తలు సర్క్యులేట్ అయ్యాయి అంటే ఇది ఎదురు చూస్తున్నారు ఆయనకి ఏదో అనారోగ్యం రావడానికి అనే పద్ధతిలో ప్రపంచం అర్థం చేసుకుంటోంది ఇప్పుడు ఈ ప్రచారాన్ని. ఎందుకు ఇలా దాడి చేయటం మాత్రమే కాదు, బ్రాండ్ చేసి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం ఎందుకు జరుగుతోంది అనేది కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. బొత్స సత్యనారాయణని న్యూట్రల్ చేయటం కోసం పొలిటికల్గా ఒక ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగానే ఈ పాచిక ఏమైనా వేశారా అనేది ఒక సందేహం. అంటే వాళ్ళకు సంబంధించిన మాధ్యమాల్లో మాత్రమే ఈ గుండెపోటు వార్త హైలైట్ అయింది. మిగిలిన వాళ్ళు ఎవరో గుండెపోటు గురించి మాట్లాడలేదు. అనారోగ్యంతో ఆయన కొంచెం సఫికేటివ్గా ఉన్నాడు అక్కడ ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ, అంతవరకే. కానీ ఆయన ఏదో హాస్పిటల్లో చేరిపోయాడు, ఆపరేషన్ జరిగిపోతుంది అన్న దాకా లాగారు దాన్ని. అంత లేదు అక్కడ సన్నివేశం. లేని దాన్ని, అంటే జరగని దాన్ని జరిగినట్టుగా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఇష్యూ. అంటే కంట్రోల్లో తీసుకోవడానికి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీరియస్గా ఆయన్ని కూటమి వైపు అట్రాక్ట్ చేయడానికి ఏదో ప్రయత్నం జరుగుతోంది. ఆ సన్నాహాల్లో భాగంగానే ఈ గొడవ అంతా. మేము ఏదైనా చేయగలం, ఏదైనా చెప్పించగలం, ఏదైనా మాట్లాడించగలం అనేటువంటి ఒక ఈ విషయాన్ని ఆయనకి ఇండికేట్ చేయడం కోసం హడావిడి క్రియేట్ చేశారా అనేది ఒక డౌట్. కాబట్టి ఇప్పుడు ఆయనే వివరణ చెప్పుకున్నాడు. రేపు పొద్దున ఆయనే ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతాడు. అయిన తర్వాత కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి ప్రాంతం అది. ఆయన తెలుగుదేశం పార్టీలో చాలా కీలక పదవిలో మాత్రమే కాదు, క్యాబినెట్లో కూడా చాలా కీలకమైనటువంటి పదవి నిర్వహిస్తున్న వ్యక్తి. అందుకని ఆయన తరహా రాజకీయం అంటే ఏదో పద్ధతిలో బొత్సాని ఆయనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీకి దగ్గరగా సన్నిహితంగా ఉన్నటువంటి పెద్ద నాయకులందరినీ ఏదో పద్ధతిలో టార్గెట్ చేసి వాళ్ళని వశీకరణ కార్యక్రమంలోకి తీసుకురావాలి అనేటువంటి వ్యూహం ఏదో రచన జరుగుతోంది అక్కడ. అంటే పొలిటికల్గా కూడా పార్టీలో అది అంటే జగన్ని ఒంటరం చేయటం అనే స్కీమ్ ఏదో అమలు చేయటం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు ప్రతి జిల్లాలోనూ ఆ జిల్లాలో కీలకమైనటువంటి నాయకుడిని టార్గెట్ చేసి వశం చేసుకునేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే విజయసాయిరెడ్డి లాగానా? అలాగే విజయసాయిరెడ్డి ఒకటే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు జాబితాలో. ఒక్కొక్కరిని ఒక్కొక్క పద్ధతిలో కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇప్పుడు బొత్సాన్ని టార్గెట్ చేశారు, అలాగే టార్గెట్ చేసినట్టుగా అర్థమవుతోంది వాతావరణం. ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ జాబితాలో. నెమ్మదిగా ఒక్కొక్కరిని టార్గెట్ చేసి ఏదో పద్ధతిలో దగ్గరికి తెచ్చుకుని ఏదో ఒక బేరం మాట్లాడేసి కొనుగోలు చేసి, అంటే అమ్మకానికి కొనుగోలుకి మధ్య ఉన్నదే రాజకీయం అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం క్రితం చెప్పిన మాట. దాన్ని అమలు చేయడంలో భాగంగా ఇప్పుడు బొత్స ఆరోగ్యం మీద లేనిపోని
ప్రచారాలు స్పెక్యులేషన్స్ నడిపించారు వాళ్ళు. ఇది వ్యూహాత్మకంగా నడిపించిన వ్యవహారమే. కాబట్టి తెలుగుదేశం పార్టీ దేన్నైనా వాడుకోవడానికి, తన ప్రయోజనాలకి దేన్ని ఇది వాడుకోకూడదు ఇది వాడుకోవచ్చు అనేటువంటి విచక్షణ కూడా పక్కన పెట్టేసి ఎలాగైనా వ్యవహరించి మన పని జరుపుకోవాలి, మనకు టార్గెట్ పూర్తి కావాలి అనే ప్రోగ్రాంలో ఉన్నారు వాళ్ళు. అందుకని ఇలాంటి ఇష్యూస్ కూడా పట్టుకుని గొడవ చేయడానికి సిద్ధపడిపోయే పరిస్థితి. గెలిచాక కూడా ఏంటి సార్ ఇది, అంటే కనీసం నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి అంబటి రాంబాబు గారి మీద పోలీసులు అలా విరుచుకుపడడం, దీని వెనక ఖచ్చితంగా పెద్దవాళ్ళ హస్తం ఉంటుందని అందరూ అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు బొత్స గారు ఏదో హెల్త్ ఇష్యూ వచ్చి ఆయన పాపం ఆరోగ్యంతో కొంచెం ఇబ్బంది పడుతుంది, దాన్ని కూడా పొలిటికల్ స్టంట్ అనడం, దేన్నైనా పొలిటికల్ స్టంట్ అనడం ఇవన్నీ కూడా అంటే ఏదో పద్ధతిలో ఆయన కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం. రెండు ప్రచారాలు వాళ్ళే చేశారు. ఇప్పుడు గుండెపోటు దాకా ఆయన ఆపరేషన్కి వెళ్ళిపోతున్నాడు దాకా ప్రచారం వాళ్ళే చేసి ఆయన తన్ని తాను కాపాడుకోవడానికి, అంటే కేసుల్లో ఎక్కడైనా ఇరుక్కుంటానేమో అనే భయం చొప్పున ఆయన డ్రామా ఆడుతున్నాడు అన్న టోన్లో ప్రచారం కూడా వాళ్ళే చేశారు. రెండు ప్రచారాలు వాళ్ళే చేయటం అనేది ఈ రోజున కొత్త కాదు, మొదటి నుంచి చేస్తారు. మొదటి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యం అదే. అందులో భాగంగానే ఇప్పుడు బొత్స టార్గెట్ అయ్యాడు. ఇంకెవరెవరు టార్గెట్ అవుతారో చూడాలి. రైట్, ఓకే సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.